సైబర్ సెక్యూరిటీ కెరియర్ ఎలా ఉంటుంది? సైబర్ సెక్యూరిటీలో మీకు జాబ్ వస్తుందా? జాబ్ వచ్చాక ఆ కెరియర్ ఆ జాబ్లో సస్టైన్ అవ్వగలుగుతామా? సర్వైవ్ అవ్వగలుగుతామా? ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో నేను ఒక చాలా ఎక్స్పర్ట్ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేటర్ మనీష్ సార్కి ఇన్వైట్ చేశాను. సార్కి మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 10 years నుంచి సార్ ఈ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు అంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ లాగా చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నారు. సో ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ చాలామందికి యూజ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో నేను సార్కి చాలా క్వశ్చన్స్ అడిగాను అండ్ సార్ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అంటే యూజువల్లీ ఒక సైబర్ సెక్యూరిటీలో కెరియర్ స్టార్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో మీకు కొంచెం లెంతీ అనిపించచ్చు, కానీ వీడియోలో డెఫినెట్లీ కంటెంట్ ఉంది. మీరు సైబర్ సెక్యూరిటీ కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే మీరు చాలా డౌట్స్ క్లారిఫై అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీడియో లాస్ట్లో మనీష్ సార్ కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ కూడా ఇచ్చారు. మనం అందరం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నాం, ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నాం కదా. మన డేటా కాపాడుకోవడానికి మనం ఎట్లాంటి యాక్టివిటీస్ చేయొద్దు, మనం ఏమేమి చేయొద్దు, ఇవన్నీ కూడా సార్ ఆల్రెడీ లాస్ట్లో మీకు సజెషన్స్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్లీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ లేకపోతే సైబర్ సెక్యూరిటీలో కెరియర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మనీష్ సార్, మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో టైం ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ ఈ సెషన్ మన వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా సైబర్ సెక్యూరిటీ కెరీర్ మీద చాలా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తుందని నేను అనుకుంటున్నా. సార్ బిఫోర్ వి స్టార్ట్ కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ ఎక్స్పర్టైజ్ గురించి మన వ్యూవర్స్ కి చెప్తారా సార్? వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మీ సజెషన్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సార్. డెఫినెట్గా సుష్మితాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ రోజు మనం ఇంటర్వ్యూ అయినా సరే, ఇంట్రొడక్షన్ అయినా సరే, ఏదైనా సరే, లెట్స్ గో ఇన్ ద తెలుగు లాంగ్వేజ్ బికాస్ మీ ఛానల్ కున్న ఆడియన్స్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్. సో ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ విత్ యూ ఆల్. సో యాజ్ యూ ఆల్ నో, మై నేమ్ ఇస్ మనీష్ యాదవ్. సో రైట్ నౌ నేను వర్క్ చేసేది సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ యాజ్ వెల్ యాజ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనర్. సో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి మనం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ అండ్ అకాడమిక్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మామూలుగా యూనివర్సిటీస్ కానీ, వాటికి మనం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్స్ అనేది ఇస్తున్నాం అనమాట. డిజిటల్ ఫోరెన్సిక్స్ లో అయినా సరే, సైబర్ సెక్యూరిటీలో అయినా సరే ట్రైనింగ్స్, సర్టిఫికేషన్స్, దాని తర్వాత ల్యాబ్ సెటప్, ప్రాక్టికల్ గా వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే కార్పొరేట్ కి వచ్చేసి మనం వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్, దాని తర్వాత డెవలప్మెంట్, సెక్యూర్ కోడ్ రివ్యూ, ఇట్లాంటి సబ్జెక్టులకు సంబంధించిన సపోర్ట్ అనేది వీఆర్ గివింగ్ ఇట్ టు ద కార్పొరేట్. సో వీఆర్ ఇన్ టు ఆల్ డొమైన్స్. ఓకే సార్, మీకు డెఫినెట్లీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నాయి. సార్ నేను మీకు 12 questions అడుగుతాను. ఇన్ఫాక్ట్ నేను 12 questions ప్రిపేర్ చేశాను. సో దాట్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఉంటారు, కెరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. సార్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ అంటే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెషర్స్ కి సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఉంటాయా? ఎందుకంటే ఐటీలో సార్ యూజువల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్తారు. సైబర్ సెక్యూరిటీలో కూడా ఫ్రెషర్స్ కి ఆపర్చునిటీస్ ఉంటాయా? రైట్, అబ్సల్యూట్లీ ఉంటాయండి. సో ఏ డొమైన్ లో అయినా సరే ఫ్రెషర్స్ కి ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీలో కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం వరల్డ్ మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్, దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ మేబీ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, రైట్, కార్పొరేట్ ఏజెన్సీ, ఏవైనా సరే సైబర్ అటాక్స్ కి గురవుతుంది. So everywhere people got vulnerable. Whoever using technology are getting vulnerable. So need of cyber security experts are more. Prapancha vyaptanga, almost over the globe, I am saying, not even in the country or the state. Hyderabad lo okate, Bangalore lo okate, India lo okate ani kakunda global wise ga అట్లీస్ట్ యూ కెన్ టేక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ దగ్గర నుంచి ఇప్పుడు సౌదీ, దుబాయ్, ప్రతి ఒక్క ప్లేస్ లో సైబర్ సెక్యూరిటీని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. Okay. Because without cyber security, they are unable to run the organizations these days. Okay. So freshers ki opportunities ఉంటాయి. బికాజ్ ఇప్పుడు నాది ఒక స్మాల్ కంపెనీ ఉంది, నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ కోసం తీసుకుంటే దే చార్జ్ మోర్.
అవును. రైట్. హ్మ్. ఫ్రెషర్స్ ని నేను నలుగురిని పెట్టుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ప్లేస్ లో నలుగురు ఫ్రెషర్స్ ని పెట్టుకొని, ఈ ఫ్రెషర్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటిది మనకు అంటే, ఫ్రెషర్స్ ఆర్ కేపబుల్ టు లెర్న్ వాట్ ఎవర్ ద న్యూ థింగ్స్ ఆర్ కమ్. అవును. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏమైతుంది అంటే, వాడి ఎక్స్పీరియన్స్ చూపించడంలో బిజీగా ఉంటాడు. బికాస్ అవును. హీ విల్ బి హ్యావింగ్ ఏ క్రియేటెడ్ లైక్ ఆ జాబ్ రోల్ కి క్రియేటెడ్ వర్క్ మాత్రమే హీ విల్ బి బిజీ విత్ దట్ పర్టికులర్ వర్క్ ఆల్వేస్. బట్ ఫ్రెషర్ కి రీసెర్చ్ అనే ఒక కొత్త ఆప్షన్ ఉంటుంది. బికాస్ డే టు డే డెవలప్మెంట్స్ వస్తున్న కొద్దీ ఫ్రెషర్ అనే పర్సన్ డే బై డే డెవలప్ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్ ని ఆఫీస్ లో పర్ఫామ్ చేయాలనుకుంటాడు, లేదంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఇండస్ట్రీలో చూపించుకోవాలనుకుంటారు, వాళ్ళ ప్రొఫైల్ ని పెంచుకోవాలి. ఫ్రెషర్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఇట్లాంటి టెక్నాలజీని అప్డేట్ చేసుకున్న కొద్దీ హీ షుడ్ అడాప్ట్ అని. సో ఫ్రెషర్స్ కి ఆబ్వియస్ గా ఛాన్సెస్ ఉన్నాయి సుష్మిత. ఎస్ సార్. బట్ ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ స్కిల్ అండ్ దేర్ నాలెడ్జ్. స్కిల్ అండ్ నాలెడ్జ్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు. అంతే అంతే. ఎస్ సార్. సార్, నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్, బిఎస్సి, బీకామ్, వీళ్ళకి కూడా సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయా? ఛాన్స్ ఉంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారా? అబ్సల్యూట్లీ అండి. సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ ఏ విధంగా అయితే ఇప్పుడు అప్డేటెడ్ లో ఉందో, ఎనీ డిగ్రీ హోల్డర్, అది మీరు అన్నట్టు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళనే కాకుండా బిఎస్సి, బీకామ్, బీసీఏ, కంప్యూటర్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ పీపుల్ కూడా సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకు ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక మంచి ట్రైనర్ సపోర్ట్ ఉంది, ఒక మంచి మెంటర్ అనే వాళ్ళు ఉన్నారు అంటే దే విల్ డెఫినెట్లీ సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ. దే విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ప్యాకేజెస్ ఆల్సో. సో ఎనీ డిగ్రీ, బికాస్ ఒక కార్పొరేట్ కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ యొక్క క్రైటీరియా ఏంటిది అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి అట్లీస్ట్ ఒక డిగ్రీ ఉండాలి. ఓకేనా? సో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇస్తారు. కాకపోతే అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండి బట్ వేరే ఏదో ఒక డిగ్రీ హోల్డర్స్ కి కూడా దీస్ డేస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ దేర్ నాలెడ్జ్. సో వాళ్ళు ఒక మంచి మెంటర్ దగ్గర ట్రైన్ అయినారు అనుకుంటే, మంచి ఇన్స్టిట్యూషన్ లో, మంచి ఆర్గనైజేషన్ లో, ఇఫ్ దే లర్న్, దేర్ సర్టిఫికేషన్స్ ఆర్ దేర్ వెయిటేజ్. ఓకేనా? సో డిగ్రీ they hold, but extra certifications in cyber security if they do, definitely they will be having lots of opportunities. ఓకే సార్, సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ ఉంటుందా సార్? కోడింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే కొందరు కోడింగ్ వినగానే భయపడతారు. సో ఈ కెరియర్ లో కోడింగ్ ఉంటుందా, కొంచెం చెప్తారా సార్? సో ఇప్పుడంతా భయపడాల్సిన పని లేదు సుష్మిత జీ. ఏంటంటే నవే డేస్ యు ఆల్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ పిక్చర్ లోకి వచ్చింది. ఇప్పుడు కోడింగ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈజీ అయిపోయింది. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ కమాండర్ అంటే మీకు ఇంటర్నెట్ తో ఏ విధంగా వర్క్ చేపించుకోవాలి అనేది తెలిస్తే, ఇఫ్ యూ గివ్ ఏ కమాండ్, నాకు ఈ రకమైన కోడ్ కావాలి, నాకు ఈ రకమైన స్క్రిప్ట్ కావాలి అని ఒక కమాండ్ ని మనం ఇవ్వగలిగినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి కోడ్ ఇచ్చేస్తుంది. రైట్. సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ అవసరమా అంటే ఎప్పుడు అవసరం పడుతుంది అంటే, వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ కి వెళ్తున్న కొద్దీ మాన్యువల్ పెనట్రేషన్ టెస్టింగ్ చేసే పర్సన్స్ కి కోడింగ్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి, దాని తర్వాత ట్రయల్ చేయడానికి, దాని తర్వాత టెస్ట్ చేయడానికి కోడింగ్ నాలెడ్జ్ అనేది రిక్వైర్డ్. బట్ బేసిక్ లెవెల్లో ఉన్న పర్సన్స్ కి ఇప్పుడు మొత్తం ప్రీ కుక్డ్ అంటే ప్రిపేర్డ్ టూల్స్ అనేవి అవైలబుల్ గా ఉంది. టూల్ బేస్డ్ టెస్టింగ్ మొత్తానికైతే మనకి కోడింగ్ అవసరం లేదు. బేసిక్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే కోడింగ్ అవసరం లేదు. ఇంకా అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు L2 దాటేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు హై లెవెల్ కి వెళ్తున్నారు అంటే దే షుడ్ లెర్న్ ద కోడింగ్. ఆ టైంలో సిచ్యువేషన్ ప్రకారం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు. లేదు అంటే అప్డేటెడ్ టూల్స్ అప్పటికి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి టూల్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్ లో ఇప్పుడు ఇన్స్టాంట్ ఫుడ్స్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫుడ్ కుక్ చేసుకోవాలి, రాకపోతే బయటకు వెళ్ళి తినాలి, ఇట్లాంటి కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు ఏంది, జస్ట్ ఇన్స్టాంట్ ఫుడ్ ప్యాకెట్, జస్ట్ వేడి నీళ్ళలో ఫుడ్ ప్యాకెట్ వేసేసి 2-3 minutes మూసేసినామంటే వీఆర్ గెటింగ్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్. సేమ్ వే ఇక్కడ టూల్స్ అనేవి రెడీమేడ్ గా నీ చేతిలో ఉన్నాయి. మీ ల్యాప్టాప్ లో జస్ట్ EXE ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారా, డౌన్లోడ్ చేసుకున్నారా, వాడేసుకున్నారా అంతే. సో సైబర్ సెక్యూరిటీలో బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కోడింగ్ అవసరం లేదు. అడ్వాన్స్ లెవెల్ కి వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు కోడ్ ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే సరిపోతుంది. బికాస్ కోడ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ బాగా క్లారిటీ వచ్చింది సార్. సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయని నేను విన్నాను. సో ఈ సర్టిఫికేషన్ చేస్తే క్యాండిడేట్స్ కి యూజ్ అవుతుందా?
ఇంకా ఏం సర్టిఫికేషన్ అంటే ఎట్లాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి చెప్తారా సార్? 100% ఉంటాయి సుష్మితాజీ. ఏంటంటే సర్టిఫికేషన్స్, కమింగ్ టు ద సర్టిఫికేషన్, ఒక మనిషికి సర్టిఫికేషన్ ఎందుకు అంటే ఇట్స్ ఎ వెయిటేజ్, రైట్? సర్టిఫికేషన్ ఈజ్ ఏ వెయిటేజ్. ఫర్ సపోజ్ నాకు ఒక డిగ్రీ, ఎంఎస్ బీటెక్ హోల్డర్, సపోజ్ యూ థింక్ ఎంఎస్ సివిల్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్. ఒక సివిల్ ఇంజనీర్, నేను ఒక 2 years ago సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయినా, నాకంటూ ఒక సర్టిఫికేషన్ ఉంది. నేను ఒక కాంట్రాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. సో ఆ కాంట్రాక్టర్ కి నేను ఒక డీల్ ఇచ్చిన, ఏంది, నాతో డీల్ పెట్టుకో, ఐ విల్ డూ వర్క్ ఫర్ యూ. ద సేమ్ వే ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న చదువుకొని ఒక మేస్త్రి అతని దగ్గరికి వచ్చాడు. నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఇంకా చెప్పాలంటే బెటర్ గా నాకన్నా ప్లాన్స్ ఇవ్వగలుగుతాడు ఒక మేస్త్రి, బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ కాంట్రాక్టర్ కి కావాల్సింది ఎవరు అంటే సర్టిఫికేషన్ హోల్డర్. ఓకేనా? సర్టిఫికేషన్ హోల్డర్ కి వర్క్ ఇచ్చి మనతోటి వేరే వాళ్ళని యూజ్ చేసుకొని వర్క్ అంతా చేపించుకుంటారు. ఆ విధంగానే సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ నేర్చుకొని స్కిల్స్ తెచ్చుకోవడం ఒక ఎత్తు, సర్టిఫికేషన్ ఆప్ట్ చేసుకొని ఇంటర్వ్యూలో సబ్మిట్ చేయడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే మీరు కార్పొరేట్ జాబ్ డిస్క్రిప్షన్స్ చూసుకున్నట్లయితే ఎనీవేర్, లింక్డ్ఇన్ లో కానీ, మీరు jobs.com, లైక్ shine.com, వాట్ ఎవర్, మీరు రెగ్యులర్ గా ఇంటర్న్షిప్ ఎక్కడైనా సరే ఒక జాబ్ వెతుకుతున్నారు అంటే ఆ జాబ్ కోసం ఒక జేడి పెడతారు, జాబ్ డిస్క్రిప్షన్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో సిఈహెచ్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీలో సిఈహెచ్ అనే ఒక వర్డ్, ఈ సిఈహెచ్ మీన్స్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఈ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే ఒక కోర్స్ కంటెంట్ ని డిజైన్ చేసింది వరల్డ్ రెనౌండ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఈసీ కౌన్సిల్. ప్రపంచ వ్యాప్తంగా ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ, ఈసీ కౌన్సిల్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్, అండ్ ఇట్ ఈస్ ఏ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రొవైడర్ ఫోర్ ద గ్లోబ్. ఆ సర్టిఫికేషన్ ని హోల్డ్ చేస్తే, ఎవరైనా సరే ఈసీ కౌన్సిల్ యొక్క సిహెచ్ సర్టిఫికేషన్ ని హోల్డ్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఏ సైబర్ సెక్యూరిటీ కంపెనీలో అయినా సరే అది వాల్యుయబుల్. సో ఇట్ హ్యాస్ దట్ మచ్ వెయిటేజ్. సో ఇది వచ్చేసి బేసిక్. ఇంకా దీంట్లో వెళ్తున్న కొద్దీ అడ్వాన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం లెవెల్కి వెళ్ళిన తర్వాత సర్టిఫైడ్ పెనట్రేషన్ టెస్టర్ అని ఉంటుంది, ఇంకొంచెం అడ్వాన్స్ కి వెళ్ళిన తర్వాత అఫెన్సివ్ సెక్యూరిటీ ఓఎస్సిపి అని ఉంటుంది. సో ఫైనల్ లెవెల్లో మనకి చాలా సర్టిఫికేషన్, పెనట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కి సంబంధించిన చాలా సర్టిఫికేషన్స్ అనేవి మార్కెట్ లో ఉంటాయి. ఓకే సార్, ఈ ఈసీ కౌన్సిల్ ఈ సర్టిఫికేషన్స్ ఎంత పెయిడ్ ఉంటుంది సార్? ప్రీమియం అంటే మనీ ఎంత ఉంటుంది? ఫ్రీ ఉంటుందా సార్? ఫ్రీ కాదండి, అది కొంచెం కాస్ట్లీ సర్టిఫికేషన్. డిపెండ్స్ ఆన్ ద డాలర్ రేట్ దే చార్జ్. అందులో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూట్ లో సబ్జెక్ట్ నేర్చుకొని డైరెక్ట్ ఎగ్జామ్ రాయడానికి మీకు అయ్యే చార్జెస్ మినిమం లైక్ 30,000 to 40,000 ఉంటుంది. లేదు ఈసీ కౌన్సిల్ లోనే ట్రైనింగ్ తీసుకొని, ఈసీ కౌన్సిల్ వాళ్ళు రికార్డెడ్ సెషన్స్, ల్యాబ్స్ అని ఇస్తారనమాట. ఐ ల్యాబ్స్, వాళ్ళ ఇన్స్ట్రక్టెడ్ లెడ్ క్లాసెస్, ఎల్ఎంఎస్ అంటారు మనం, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి, దానికి సంబంధించిన తీసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చార్జెస్ వాళ్ళు చేస్తారు అనమాట. బట్ సబ్జెక్ట్ మాత్రం చాలా మంచి సబ్జెక్ట్ దే టీచ్. సో ఈసీ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళు అందరికి సర్వీసెస్ ఇవ్వలేకపోతారు ఒక పర్సనే, కాబట్టి వాళ్ళు అక్రిడియేట్ ట్రైనింగ్ సెంటర్స్ అని పెడతారు అనమాట, ఏటీసీ. ఫర్ సపోజ్ వీఆర్ ద ఏటీసీ, మేము ఈసీ కౌన్సిల్ తోటి టైఅప్ లో ఉన్నాం. సో వీఆర్ అసోసియేటెడ్, వీ కాల్ ఇట్ యాజ్ అక్రిడియేట్ ట్రైనింగ్ సెంటర్. సో ఏటీసీ అక్రిడియేట్ ట్రైనింగ్ సెంటర్, వీఆర్ అసోసియేటెడ్ విత్ ఈసీ కౌన్సిల్. సో ఈసీ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే, మాకు బల్క్ గా సర్టిఫికేషన్స్ కోసం ఉన్న కిట్స్ ని సేల్ చేసి స్టూడెంట్స్ కి అవి అందే రకంగా చూస్తుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ అందరికి ఒకటే ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయాలి అంటే చేయలేదు, రైట్? సమ్ టైప్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ఎవ్రీబడి కాంట్ రీచ్ దెమ్. సో దేర్ మార్కెటింగ్ అండ్ దేర్ బ్రాండ్, దేర్ ఏరియా, దేర్ అపియరెన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్, రైట్? సో లోకలైట్స్ ఏంటంటే, వాళ్ళకి లోకల్లో ఉన్న కాలేజెస్ కనెక్ట్స్ కానీ, లేదంటే లోకల్లో ఉన్న మార్కెటింగ్ ఎఫెక్ట్ వల్ల కానీ దే కెన్ హోల్డ్ మెనీ పీపుల్. ఆ మెనీ పీపుల్ హోల్డ్ చేయగలుగుతారు కాబట్టి ఈసీ కౌన్సిల్ అనేది ఏటీసీ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. సింప్లీ లైక్ ఎ ఫ్రాంచైజ్, ఐ కెన్ సే యాజ్ ఎ ఫ్రాంచైజ్. Brand will be, subject will be of EC Council, but trainers will be certified EC Council instructors. For suppose I am a CA, I was with EC Council, I was working with EC Council from so long, like I am a certified EC Council instructor. Any sorts of EC Council cyber security related training, I am the authorized instructor. Trainer. Yes. Yes sir, I got the point sir. అంటే ఈ ఆర్గనైజేషన్ లో సర్టిఫికేషన్ చేస్తే డెఫినెట్లీ క్యాండిడేట్స్ కి చాలా యూజ్ అవుతుంది. Yes sir, 100%.
సార్ వాట్ ఆర్ ద స్కిల్స్ అంటే సైబర్ సెక్యూరిటీలో కెరియర్ స్టార్ట్ చేసే ముందు ప్రీ రిక్విజిట్ లాగా ఎట్లాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు చాలా మంది సార్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో రైట్. వాళ్ళకి సపోజ్ సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలని ఉంది అంటే ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేస్తూ వెళ్తే బాగుంటుంది? సో స్కిల్స్ డెవలప్మెంట్ అంటే సుష్మితాజీ, ఫస్ట్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళకు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ అనే డొమైన్ వరకు వచ్చిండ్రు వాళ్ళు అంటే దే హ్యావ్ డిడ్ సమ్ రీసెర్చ్, రైట్? ఆ రీసెర్చ్ స్కిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్. సో దాన్ని అప్రిషియేట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కంప్యూటర్స్ లో వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంది అనేది మనం అది తెలుసుకోవాలి. ఓకే. ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా బేసిక్ నుంచి వెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ అంటే ఏంటిది? ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. అందుకే ఈ సైబర్ సెక్యూరిటీలో ఉండే ట్రైనింగ్ నేను ఇంతకు ముందు చెప్పిన సిహెచ్ఎస్ వచ్చేసి ఈజీ కౌన్సిల్ ప్రొవైడ్ చేస్తుంది. దానికన్నా ముందు సిహెచ్ ప్లస్ అడ్వాన్స్ ఇవన్నిటిని కలిపి మనం మా ఇన్స్టిట్యూషన్ లో మనం ఓన్ గా ఒక కోర్స్ ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ ని మనం ఏమంటున్నామంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అంటున్నాం. దీంట్లో ఏమేమి నేర్పిస్తున్నాం? ప్రీ రిక్విజైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీ రిక్విజైట్స్ మనం టీచ్ చేస్తాం. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, కమింగ్ టు ద సిస్టమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ, లైక్ మదర్ బోర్డ్, దాని తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్న డిఫరెంట్ థింగ్స్, ఏదేది ఏ వర్క్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి. దే షుడ్ నో అబౌట్ స్టోరేజ్ డివైజెస్, ఎస్ఎస్డీలు, హార్డ్ డిస్క్లు. దాని తర్వాత దే షుడ్ నో అబౌట్ ర్యామ్, RAW, దాని తర్వాత ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ, ROM. సో ఇవన్నిటి గురించి బేసిక్స్, బయోస్, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్, ఇవన్నిటి గురించి స్టూడెంట్స్ షుడ్ లెర్న్. ఇవన్నీ తెలిసిన తర్వాత కంప్యూటర్ ని టర్న్ ఆన్ చేసిన తర్వాత కంప్యూటర్ స్టార్ట్ అయ్యే ముందు మనకి కంప్యూటర్ యొక్క హార్ట్ ఏంటిది అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. మళ్ళీ ఓఎస్ కి మీనింగ్స్ ఏమున్నాయి మనకి అంటే విండోస్ ఉంది, ఎగ్జాంపుల్ మ్యాక్ ఓఎస్ ఉంది, లైనక్స్ ఉంది. లైనక్స్ లో మళ్ళీ చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఉబంటు అని, కాలీ లైనక్స్ అని, ప్యారెట్ అని, సెంటోఎస్, మెంటోఎస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. దాని తర్వాత కొన్ని రకాల క్రోమ్ బుక్స్ లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం. ఓఎస్ ఆర్కిటెక్చర్ అనేది నేర్పిస్తాం మనం స్టూడెంట్ కి. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ నేర్పిస్తాం. ఇది అయిపోయిన తర్వాత సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ ఏది చేయాలన్నా, ఏది వాడాలన్నా కంప్యూటర్స్ గురించి తెలిసిన తర్వాత పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ నెట్వర్క్. మనం నెట్వర్కింగ్ యొక్క బేసిక్స్ ఇస్తాం వాళ్ళకి. ఫర్ సపోజ్ రూటర్, వాట్ ఈస్ రౌటర్, స్విచెస్, హబ్స్, వాట్ ఈస్ ఐపీ అడ్రసెస్, టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్, పోర్ట్స్, ఇంపార్టెంట్ పోర్ట్స్, ప్రోటోకాల్స్, దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వి విల్ టీచ్ దెమ్. ఓఎస్ఐ మోడల్, ఇదంతా నెట్వర్కింగ్ యొక్క బేసిక్స్. నెట్వర్కింగ్ బేసిక్స్ అనేటి ఈ మూడు వచ్చేసి ప్రీ రిక్విజిట్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టేజ్ లో మనం ఎథికల్ హ్యాకింగ్ లో ఉన్న 20 మాడ్యూల్స్ టీచ్ చేస్తాం. సిహెచ్ కోర్స్ లో ఉన్న మాడ్యూల్స్. అది కూడా అయిపోయిన తర్వాత కార్పొరేట్ కి అత్యంత అవసరమైన సబ్జెక్ట్ కాల్డ్ పెనట్రేషన్ టెస్టింగ్. అందులో మనం 4 రకాల పెనట్రేషన్ టెస్టింగ్ లైన్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి వెబ్ అప్లికేషన్, అంటే వెబ్సైట్ల మీద వర్క్ చేసే పెన్ టెస్టింగ్. రెండోది వచ్చేసి నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్. మూడోది వచ్చేసి మొబైల్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్. ఆ మొబైల్ అప్లికేషన్ లో మళ్ళీ 2 ఉంటాయి, ఆండ్రాయిడ్ పెన్ టెస్టింగ్ అండ్ iOS పెన్ టెస్టింగ్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత 4వది IoT పెనట్రేషన్ టెస్టింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో దీస్ టైప్ ఆఫ్ పెనట్రేషన్ టెస్టింగ్స్ అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పేసి ఒక జాబ్ రోల్ ఉంటుంది కదా, దాన్ని జస్టిఫై చేయగలిగే కంటెంట్ అన్నమాట. ఓకే సార్, ఎథికల్ హ్యాకింగ్ అంటే యాజ్ ఏ లేమ్యాన్, అంటే నాకు అంత డీప్ గా సైబర్ సెక్యూరిటీ తెలీదు. సో యాజ్ ఏ లేమ్యాన్ ఐ థింక్ ఎథికల్ హ్యాకింగ్ లో ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్స్ ని హ్యాక్ చేస్తారు ఇన్ ఎథికల్ వే. ఇస్ దట్ రైట్ సార్? సో మీరు అన్నది ఎథికల్ హ్యాకింగ్, ఆ 2 వర్డ్స్ కాంట్రడిక్టెడ్. హౌ కమ్ హ్యాకింగ్ కెన్ బి ఎథికల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. yes sir. సో సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకింగ్ అనే వర్డ్ ని బ్యాన్ అయిపోయింది. ఎథికల్ హ్యాకింగ్ అనే దాన్ని వాడకుండా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనే వాడుతుంది. దీని మీనింగ్ ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఆర్గనైజేషన్స్ తీసుకుందాం. ఎందుకు ఒక ఎథికల్ హ్యాకర్ కావాలి ఒక ఆర్గనైజేషన్ కి? ఫర్ సపోజ్ ఐ హోల్డ్ ఎ బిజినెస్ కాల్డ్ ఎక్స్, మై కంపెనీ ఇస్ ఎక్స్, అండ్ ఫర్ ఎవ్రీ కంపెనీ దేర్ విల్ బి కాంపిటీటర్. మై కాంపిటీటర్ నేమ్ ఇస్ కాల్డ్ వై, మై కాంపిటీటర్ నేమ్ ఇస్ కాల్డ్ వై. మై బిజినెస్, ఇప్పుడు నా బిజినెస్ అనేది భూమ్ లో ఉంది. నా బిజినెస్, నా మార్కెటింగ్ చాలా బాగుంది, నా సర్వీసెస్ బాగుంది, నా కస్టమర్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంది. వై ప్లాన్ ఏంది?
రెండు రకాల ప్లాన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ గా వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ మంచి సర్వీసెస్ ఇచ్చి మార్కెట్ పెంచుకోవడం. అవును. సెకండ్, Hmm. ఎక్స్ ని డౌన్ ఫాల్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతారు అనే ఒక అవును. కాన్సెప్ట్, కాంపిటీషన్ అట్లా ఉంటుంది. అవును. కాంపిటీషన్. సో ఎక్స్ ని డౌన్ ఫాల్ చేయాలంటే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏముంది ఇక్కడ, ఫిజికల్ గా అయితే ఏం చేయలేరు, ఆఫీస్ ని పగలగొట్టడాలు అట్లాంటి. అవును. డిజిటల్ అసెట్, ఒక ఆర్గనైజేషన్ యొక్క డిజిటల్ అసెట్ ఏంటంటే వెబ్సైట్ వెబ్సైట్, లేదా డేటా, నెట్వర్క్, వాళ్ళ కంపెనీ నెట్వర్క్ డేటా. ఎస్ సార్. డేటా. Yes. సో వీళ్ళు వై వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ మీద కోపం పెట్టుకోనో లేకపోతే వాళ్ళ బిజినెస్ ని డౌన్ చేయడానికో ఎక్స్ వాళ్ళ వెబ్సైట్ ని కానీ, ఎక్స్ వాళ్ళ నెట్వర్క్ ని కానీ, ఎక్స్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ని కానీ, ఎక్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని కానీ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కాంప్రమైజ్ అంటే హ్యాక్ చేయడానికి. ఓకే. హ్యాకింగ్ మీన్స్, హ్యాక్ అంటే ఏంటిది అంటే గెయినింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే నా యొక్క కంటెంట్ మీరు చూడడానికి కానీ, మీరు ఎడిట్ చేయడానికి కానీ నేను పర్మిషన్ ఇవ్వట్లేదు, అయినా కూడా మీరు ఇల్లీగల్ గా దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు యూజింగ్ ఏ టెక్నాలజీ కాల్డ్ హ్యాకింగ్, గెయినింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఈ హ్యాకింగ్ చేసే క్యాండిడేట్లను ఏమంటున్నామంటే హ్యాకర్స్ అంటారు. హ్యాకర్స్. ఎస్ సార్. ఎథికల్ హ్యాకర్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే, మనం హైర్ చేసుకునే సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా ఎథికల్ హ్యాకర్సే. వాళ్ళు ఏం చేస్తారు, బిఫోర్ వై కంపెనీ అటాకింగ్ మీ, నేను ఎక్స్ కదా, నా దగ్గర ఏ అనే ఒక పర్సన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉన్నాడు, సపోజ్ మీ లాంగ్వేజ్ లోనే, లేమన్ లాంగ్వేజ్ లో ఇట్ ఈస్ ఎథికల్ హ్యాకర్ ఏ. నేను ఏకి ఏం చెప్తా అంటే, వై వాడు నన్ను హ్యాక్ చేయాలనుకుంటుండు కదా, వాడికన్నా ముందు నువ్వే చేయి, నువ్వు చేసి చూపిస్తే నాలో ఒక మైనస్ పాయింట్ అంటే లూప్ హోల్, ఒక వల్నరబిలిటీ ఉంది అనేది నాకు తెలిసింది. ఓకే. రైట్. ఆ లూప్ హోల్ ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తా, ప్యాచ్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటది నాకు. ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ డెవలపర్స్ తో పాటు ప్యాచ్ మేనేజ్మెంట్, అంటే నా దగ్గర ఉన్న ఒక లూప్ హోల్ ని ప్యాచ్ చేసుకోవడానికి నాకు ఏ అనే ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ హెల్ప్ చేసిండు. అతన్ని నేను ఎథికల్ హ్యాకర్ అని పిలుస్తున్నా, నేను హైర్ చేసుకున్నాను. అట్లా ఎవ్రీ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ షుడ్ హైర్ సైబర్ ఎక్స్పర్ట్స్. ఒకవేళ హైర్ చేసుకునే అంత డబ్బులు లేదు, మరి ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఎథికల్ హ్యాకింగ్ సర్వీసెస్ ఇచ్చే మాలాంటి ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు అప్రోచ్ అవుతారు. మేమేం చేస్తాం, వాళ్ళ వెబ్సైట్ ని కానీ, వాళ్ళ నెట్వర్క్ ని కానీ, వాళ్ళ మొబైల్ అప్లికేషన్ ని కానీ, వాళ్ళ కంప్యూటర్స్ ని కానీ, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ని కానీ, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్స్ ని కానీ ఆడిట్ చేసి, ఆడిట్ మీన్స్ చెక్, వల్నరబిలిటీ అనాలిసిస్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసి వాళ్ళకి పిఓస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేదా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఆ రిపోర్ట్ ని చూసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వల్నరబిలిటీస్, లూప్ హోల్స్ అన్నిటిని మళ్ళీ వాళ్ళు డెవలపర్స్ టీమ్ తోటి ప్యాచ్ చేసుకుంటారు. ఆ ప్యాచ్ మేనేజ్మెంట్ కి కూడా వీ డూ హెల్ప్స్. ఓకే. యా. సో దిస్ ఈస్ ద హోల్ సినారియో ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సార్ చాలా క్లియర్ గా నాకు అర్థమైంది సార్. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంటే ప్రతి ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంది, డేటా ఉంది, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్క ఐటీ కంపెనీకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటారు. రైట్ సార్? రైట్. Not only companies but also small scale industries, startup people companies. who hold technology nowadays. Who not holding, see, individual human needs technology, hospitals need technology. Right? Yes sir. Patients information, data filing, otherwise medicine related information, banking security systems, వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క digital assets, everything. And the pharmaceutical industries, gas agencies, right? Yes sir. Yeah. ప్రతి ఒక్కటి టెక్నాలజీ యూజ్ చేస్తుంది. టెక్నాలజీ యూజ్ చేస్తున్న ప్రతి బిజినెస్ కి సైబర్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్. ఫోటోగ్రఫీ షాప్స్ దగ్గర నుంచి అంటిల్ అండ్ అన్లెస్ మనం డైలీ వాడుతున్న పేటిఎం, ఫోన్ పే వరకు ప్రతి దానికి సైబర్ సెక్యూరిటీ టీమ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. సపోజ్ ఒక బిజినెస్ లో 100 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. 100 ఎంప్లాయీస్ లో 70 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ 20 కాదు, ఒక 15-20 మెంబర్స్ టెస్టర్స్ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో ఈ 100 మెంబర్స్ టీమ్ లో ఐటీ కంపెనీలో ఎంతమంది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు సార్? అంటే జస్ట్ టు అండర్స్టాండ్ ద రేషియో, డెవలపర్స్ ఎంతమంది ఉంటారు అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉంటారు? ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద ఆర్గనైజేషన్ నేచర్. సో ఆర్గనైజేషన్ బిలాంగ్స్ టు సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ అయితే 50-60% సైబర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. బట్ ఆర్గనైజేషన్ ఈస్ డెవలప్మెంట్ బేస్డ్, ఓన్లీ వాళ్ళకి సెక్యూరిటీకి కొంతమంది కావాలి అనుకుంటే 10-20% ఆర్ 30% మాత్రమే సైబర్ ఎక్స్పర్ట్స్. బికాస్ సపోజ్ మా ఆర్గనైజేషన్ వచ్చేసి కంప్లీట్లీ ఇంటూ సైబర్ సెక్యూరిటీ. మాకు
100% people are security experts. Okay. By God's grace, we got very good team across the globe. Not only, I don't claim that we have a good experience in people in India. Across the globe, we have very finest employees over the globe Okay. to our organization. Yes, sir. Nice, sir. Nice to know that also. Sir, my next question is, career gap candidates అంటే 3 years, 5 years career లో వాళ్ళు అంటే జాబ్ చేయలేకపోయారు. సో అట్లాంటి క్యాండిడేట్స్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ నేర్చుకొని ఈ సర్టిఫికేషన్ చేశాక ఫ్రెషర్ లాగా కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉందా సార్? డెఫినెట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు, 100% ఉంది. ఎవరికైనా నేను అదే చెప్తున్నా, కెరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళైనా సరే, వేరే డొమైన్ నుంచి వెళ్ళి వద్దాం అనుకున్నా, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రజెంట్ వర్క్ చేస్తూ మళ్ళీ ఇందులోకి వద్దాం అనుకున్నా, లేదంటే ఏం వర్క్ చేయక సివిల్స్ కి గ్రూప్స్ కి ప్రిపేర్ అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ కి, దాని తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చి చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఈ లైక్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, యూపీఎస్సీ కానీ, దాని తర్వాత గ్రూప్స్ సివిల్స్ కి సంబంధించిన జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళకున్న ప్యాషన్ తో పాటు సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్టెడ్ ఉండి నేర్చుకొని సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు. when they are preparing for UPSC and groups, they got into this field of cyber security and they have placed with the good packages. Okay, so the high good possibility is there. Yeah. Yes, career gap doesn't matter. Interest is the matters, as well as the skills, experience and knowledge how they are getting is the matter. And their performance too. Yeah. See, some people will be there after learning 100% subject also they are unable to perform it. So we also give trainings to the people who have this kind of communication issues. వాళ్ళకి మనం ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేయాలి ప్రాక్టికల్ గా, ఎవ్రీ పర్సన్ కి మనం ఇండివిజువల్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్. ఓకే సార్, గాట్ ఇట్. డెఫినెట్లీ ఇది చాలా మందికి మోటివేట్ చేస్తుంది సార్, సైబర్ సెక్యూరిటీ కెరియర్ తీసుకునేట్లాగా. సార్, మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా సైబర్ సెక్యూరిటీలో రావచ్చు. నౌ మై క్వశ్చన్ సార్, సపోజ్ ఒక పర్సన్ 2 years డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్ లేకపోతే సాఫ్ట్వేర్ టెస్టర్ లాగా జాబ్ చేశారు, వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో మూవ్ అవ్వాలి అంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో చేయాలా? ట్రైనింగ్, సర్టిఫికేషన్స్? ఎవ్రీబడి సేమ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్. ఆ పర్టికులర్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు టెస్టింగ్ లో సైబర్ సెక్యూరిటీ వేరే ఒక దాంట్లో డొమైన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నారు అంటే వాళ్ళకి మార్కెట్ నీడ్ తెలుసు. రైట్, మార్కెట్ లో ఎట్లాంటి సైబర్ సెక్యూరిటీ జేడీ కావాలో వస్తే మా దగ్గరికి మేము కస్టమైజ్డ్ కంటెంట్ కూడా ఇస్తాం. అంటే వాళ్ళ అవసరానికి, ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో పనిచేయాలనుకుంటున్నా, ఆ కంపెనీ పేరు ఏ అనుకుంటున్నా, ఏ కంపెనీలో ఉన్న ఓపెనింగ్ యొక్క జేడీ తీసుకొని నా దగ్గరకు వస్తే ఆ కస్టమైజ్డ్ సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. దాంట్లో వాళ్ళని పర్ఫెక్ట్ చేసి దాంట్లో ఒక 5 నుంచి 10 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళు మార్క్స్ లో పర్ఫెక్ట్ అయినరు అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఆపర్చునిటీస్ చూపించడం జరుగుతుంది, జాబ్ ఆపర్చునిటీ చూపించడం జరుగుతుంది. సో మనం ఎవరికి జాబ్ గ్యారంటీ చెప్పాము సుష్మితాజీ, బికాస్ ఇన్ నవ్ డేస్ ఒక కాలేజ్ లో మీరు తీసుకోండి, 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మందికి ఒకరే ఫ్యాకల్టీ చెప్తారు, అందరూ సేమ్ బెంచ్ లో సేమ్ క్లాస్ రూమ్ లో కూర్చుంటారు, కానీ 30 మంది ఫెయిల్ అవ్వచ్చు, 30 మంది పాస్ అవ్వచ్చు, 20 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావచ్చు, 40 మందికి రాలేకపోవచ్చు, 20 మందిలో కూడా 5గురికి హైయెస్ట్ ప్యాకేజ్ రావచ్చు, 15 మందికి లోయెస్ట్ ప్యాకేజ్ రావచ్చు. ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ దేర్ నాలెడ్జ్, స్కిల్ అండ్ పర్ఫార్మెన్స్. సో మనం ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ జాబ్ గ్యారంటీలు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేది ఏముండదు. సో డిపెండింగ్ అపాన్ ద హ్యూమన్ మైండ్ సెట్, డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ కరేజ్, ఇట్ విల్ బి డిపెండ్. ఓకే, గాట్ ఇట్ సార్. సార్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ చేశాక ఒక పర్సన్ సేమ్ మీలాగానే ఒక ఇండివిజువల్ సైబర్ ఎక్స్పర్ట్ లేకపోతే ఒక ఫ్రీలాన్సర్ లాగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చా సార్, జస్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేశాక? అబ్సల్యూట్ గా తెచ్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్ కావాల్సింది నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సుష్మితాజీ. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవర్ వ్యూవర్స్ కెన్ రైట్ డౌన్ HackerOne, HACKERONE, HackerOne అనే ఒక సబ్జెక్ట్ ని గూగుల్ చేయొచ్చు. దాని తర్వాత బగ్ క్రౌడ్, BUGCROWD, ఇట్లాంటి వెబ్సైట్స్ ఏంటి అంటే ఇందులో ఒక పర్సన్, ఒక సైబర్ ఎక్స్పర్ట్, ఎవరికైతే సైబర్ సెక్యూరిటీలో నాలెడ్జ్ ఉన్న పర్సన్ అందులో రిజిస్టర్ చేసుకుంటారో అక్కడ డే టు డే ఛాలెంజెస్. ఎవ్రీ కంపెనీ, పెద్ద కంపెనీ దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు అక్కడ ఛాలెంజ్ పెడతారు. ఏమని, మా కంపెనీ వెబ్సైట్ ఇది,
దానికి ఉన్న సబ్ డొమైన్, దాని డొమైన్ ఇది, సబ్ డొమైన్ ఇది, ఇందులో ఎక్కడైనా సరే మీరు ఒక లూప్ హోల్ ని కనిపెట్టి మాకు రిపోర్ట్ చేయండి. చేసినందుకు మీకు ఈ ప్రోగ్రామ్ ని మనం ఏమంటున్నామంటే బగ్ బౌంటీ అంటే రిపోర్ట్ ద బగ్, గెట్ ద బౌంటీ. బౌంటీ అంటే గిఫ్ట్. దట్ గిఫ్ట్ కుడ్ బి మనీ ఆర్ సమ్ టైమ్స్ దే గివ్ సమ్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్స్. గూగుల్ లాంటివి చాలా తక్కువ మందికి మనీ ఇస్తుంది, చాలా ఎక్కువ మందికి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇస్తుంది. గూగుల్ బగ్ బౌంటీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సో హాల్ ఆఫ్ ఫేమ్ అంటాం మనం. హాల్ ఆఫ్ ఫేమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ ఎక్స్పర్ట్స్ లలో గూగుల్ కి వల్నరబిలిటీని రిపోర్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్ అని చెప్పేసి ఆ పర్సన్ పేరుతో ఒక అప్రిసియేషన్ ఇస్తుంది అనమాట గూగుల్. ఈ రికగ్నైజేషన్ అనేది ఈ పర్సన్ యొక్క ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత ఫేస్బుక్, ఊబర్ ఇట్లాంటి ఏదైనా సరే వాళ్ళు బౌంటీ ఇచ్చేస్తారు. వాళ్ళ దాంట్లో ఒక లూప్ హోల్ ని మనం చూపించగలిగినామంటే వాళ్ళు మనకి గిఫ్ట్ రూపకంగా, డబ్బుల రూపకంగా ఇస్తారు. గుడీస్ అంటారు, గిఫ్ట్ లాగా, ప్రైజ్ లాగా. yes like that they can earn bounty. ఓకే. సో అందర్ వ్యూవర్స్ ఈ రకంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత దే కెన్ ఆల్సో గెట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇక్కడ మంచి పేరు వచ్చి ప్రొఫైల్ బిల్డ్ అయింది అంటే ఆటోమేటిక్ గా సమాజంలో ఉన్న అదర్ కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తాయి. నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, డిగ్రీ ఉన్నా లేకపోయినా, సబ్జెక్ట్ ఉంది కాబట్టి దే విల్ గివ్ దెం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. ఓకే. సో అందర్ వ్యూవర్స్, మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు లేకపోతే ప్లాన్ చేస్తున్నారు అంటే బగ్ క్రౌడ్ అండ్ హ్యాకర్1 ఈ 2 వెబ్సైట్స్ కూడా డెఫినెట్లీ చెక్ చేయండి. నౌ సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి సార్. మీరు అంటే తెలుగులోనే, ఇంగ్లీష్ లో ట్రైనింగ్స్ చెప్తారా, తెలుగులో చెప్తారా? ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మోడ్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీ దగ్గర ఉంది, చెప్తారా సార్? ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ దేర్ లైక్ ఇంట్రెస్ట్ అండ్ బడ్జెట్ సుష్మితాజీ. అంటే కొంతమంది తెలుగులో కావాలి అంటే మేము టీచ్ చేస్తాం, కానీ వాళ్ళ కార్పొరేట్ కి వెళ్ళిన తర్వాత కూడా తెలుగు అనేది పనిచేయదు. బికాస్ లేదు, ఓన్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటా నేను, నాకు కొంచెం ఫైనాన్షియల్ గా బాగుంది, నేను ఓన్ గా పెట్టుకుంటా, నేను జస్ట్ నాలెడ్జ్ కోసం నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే మనం ఇస్తాం వాళ్ళకి. ఇండివిజువల్ ట్రైనింగ్ కూడా ఇస్తాం, సింగిల్ పర్సన్. నార్మల్ గా అయితే మా బ్యాచెస్ వచ్చేసి ఇంగ్లీష్ లోనే రన్ అయితే, బికాస్ వీ హోల్డ్ ద పీపుల్ ఫ్రమ్ ద గ్లోబ్. మాకు అన్ని కంట్రీస్ నుంచి వెళ్ళి డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాం. టీచ్ చేసే బ్యాచెస్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి వెళ్ళి మిడ్ నైట్ వరకు కూడా మన బ్యాచెస్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. సో అది గ్రూప్ లో కావాలా, 5 people గ్రూప్ లో కావాలా, 10 people గ్రూప్ లో కావాలా, 50 people గ్రూప్ లో కావాలా, లేదంటే ఇండివిజువల్ గా 1-to-1 కావాలా అనేది డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ బడ్జెట్. ఓకే సార్, డ్యూరేషన్ అట్లా ఏమైనా ఉంటుందా? 2 months, 3 months, 4 months కోర్స్ డ్యూరేషన్? మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ ప్రకారం అయితే ఏదైనా సరే నేర్చుకోవడానికి 30 to 60 hours లేదా 100 hours ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం మనం. ఈ అవర్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. ఫాస్ట్ ట్రాక్ గా కావాలి అంటే రోజుకి 4 గంటలు టీచ్ చేస్తాం, లేదు అంటే డైలీ 1 hour టీచ్ చేస్తాం, లేదు ఇంకా డబ్బులు ఎక్కువ పెడతా, టైం ఎక్కువ స్పెండ్ చేస్తా అంటే రోజుకి 12 గంటలు కూడా చెప్పడానికి వీఆర్ రెడీ. బికాస్ వీ హోల్డ్ లాట్స్ ఆఫ్ ట్రైనర్స్, లైక్ మోర్ దెన్ 200 trainers across the globe we have. Only for the cyber security. ఓకే సార్, డెఫినెట్లీ ఈ సెషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది, నాకు కూడా చాలా డౌట్స్ క్లారిఫై అవుతుంది సార్. సార్, నా లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఆల్రెడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు డైలీ చాలా సైబర్ అటాక్స్, ఇట్లాంటి ఇష్యూస్, స్టోరీస్ వింటూనే ఉంటారు. మేమందరం అంటే నేనైనా, మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాం కాబట్టి కొన్ని ప్రికాషన్స్ చెప్తారా సార్? మీరు ఇవి చేయకండి, మీ డేటా, మీ ఫోన్, మీ లైఫ్ సేఫ్ గా ఉంటుంది, ఇలాగా ఏమైనా ప్రికాషన్స్, సజెషన్స్, టిప్స్ చెప్తారా సార్? చేయకండి అని ఏదైతే చెప్తామో ఫస్ట్ అదే ట్రై చేస్తారు మనోళ్ళు. సో చెప్పడానికి ఏం లేదు, అందరికి తెలిసిందే. మేజర్ థింగ్స్ ఏంటివి అంటే అన్నోన్ పీపుల్ తోటి ఇంటరాక్షన్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్. ఈ జనరేషన్ లో మనం చూస్తున్న దాని ప్రకారం. ప్లస్ అన్ట్రస్టెడ్ యాప్స్, ట్రస్ట్ వర్తి లేని అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేయకపోవడం బెటర్. ప్లే స్టోర్ లో ఉంది కదా అని ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా, ఆథరైజ్డ్ వెబ్సైట్ ఉందా, ఎన్ని రోజుల నుంచి వెళ్ళి రన్ అవుతుంది, అదంతా వాళ్ళు ఈ వెబ్సైట్ ఎవరిది ఏంది అన్న ఒక డొమైన్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసి ట్రై చేసుకోవడం. దాని తర్వాత ఆన్లైన్ లో అన్నోన్ పీపుల్ తోటి ఎక్కువ చాటింగ్ కానీ, వీడియో చాటింగ్ కానీ చేసుకొని, దాని తర్వాత కొంచెం లాసెస్ కి లోన్ అవ్వడాలు. ఏదో కొత్త పర్సన్ మెసేజ్ చేసి నేను మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా, యూట్యూబ్ లో లైక్స్ చేస్తే మీకు లక్షల్లో పైసలు వస్తాయి అని చెప్తే మనం ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్ అప్ ఫ్రంట్ కొంచెం అమౌంట్ కట్టడాలు, ఇట్లాంటి ఇంటర్నెట్ లో పరిచయమైన పర్సన్స్ కి మనం డబ్బులు కట్టే ముందు కొంచెం ఆలోచించాలి ఎంతవరకు జెన్యున్. సో ఇది దాని తర్వాత డే టు డే థింగ్స్ లో చెప్పాలి అంటే అన్ట్రస్టెడ్ యాప్స్ ని క్లిక్ చేయొద్దు, అన్నోన్ పర్సన్స్ తో టచ్ లో ఉండొద్దు. దాని తర్వాత ఏది పడితే అది ఫ్రీ వైఫై కి కనెక్ట్ అవ్వద్దు, బికాస్ మన డేటా లాసెస్ కి ఫ్రీ వైఫై. సో ఎక్కడ పడితే అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం. ఇన్ కేస్ మీరు ట్రస్టెడ్ షాపింగ్ సైట్స్ లో కూడా మీ కార్డ్ డీటెయిల్స్ పెట్టినప్పుడు 1 టైం కి మాత్రమే పెట్టాలి. సేవ్ కార్డ్ డీటెయిల్స్ ఎప్పటికీ సేవ్ చేసుకోకూడదు. బట్ ఎవరైనా కాల్ చేసి ఓటీపీలు అవి ఇవి అడిగినప్పుడు జనరల్ గా మన హ్యూమన్స్ మొత్తం ఏ సబ్జెక్ట్ కి గురవుతున్నారు అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటాం, హ్యూమన్ మైండ్ సెట్ హ్యాకింగ్. మైండ్ సెట్ హ్యాకింగ్ అంటే టెక్నాలజీని బేస్ చేసుకుని నీ అకౌంట్ లోంచి డైరెక్ట్ డబ్బులు కొట్టేసే సినారియోస్ వెరీ రేర్. బట్ రోజు సినారియోలో ఏమైతుందంటే నీ మైండ్ ని కంట్రోల్ చేసి బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతున్న ఓటీపీ చెప్పు, నీ అకౌంట్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇమీడియట్ గా ఓటీపీ చెప్పే వాళ్ళే ఎక్కువ. ఇందులో నార్మల్ సిటిజన్స్ నుంచి ఎక్కువగా చదువుకున్న డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, దాని తర్వాత కార్పొరేట్ ఎంప్లాయీస్, లెక్చరర్లు చాలా మంది దీనికి విక్టిమ్స్ అవుతున్నారు. సో అందరికి మనం ఇచ్చే టిప్స్ ట్రిక్స్ ఒకటే ఏంటంటే డోంట్ ట్రస్ట్ అన్నోన్. ఓకే సార్, ఈవెన్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ ని కూడా ట్రస్ట్ చేయొద్దా సార్? ట్రస్ట్ చేయొద్దా అంటే ప్లే స్టోర్ లో ఏముందమ్మా, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుని ప్రపంచంలో ఇప్పుడు నేను చైనా నుంచో, హాంకాంగ్ నుంచో, నార్త్ కొరియా నుంచో ఒక $10, $20, $50 ప్లే స్టోర్ కి కట్టినా అంటే నా ఫేక్ అప్లికేషన్ అందులో పేస్ట్ చేసేసుకోవచ్చు, అంతే కదా. సో క్రిమినల్స్ ఆర్ మోస్ట్లీ డూయింగ్ దిస్. బట్ బి పర్పస్ బిఫోర్ ఇన్స్టాలింగ్ వన్ అప్లికేషన్, వాట్ ఈస్ ద పర్పస్? ఆ పర్పస్ ని ఈ పర్టిక్యులర్ కంపెనీ ఎన్ని రోజుల నుంచి వెళ్ళి తీరుస్తుంది. సపోజ్ లోన్ అప్లికేషన్ అనుకుందాం, నేను ప్లే స్టోర్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకుందాం. దాని వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ లేదు అంటే అది అన్ట్రస్టెడ్. వెబ్సైట్ ఉంది అనుకుందాం, ఆ వెబ్సైట్ ఎన్ని రోజుల కింద క్రియేట్ అయింది? 1 month, 1 week, లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఉందా, 2 years నుంచి ఉందా? కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా సర్వీస్ ఇస్తుంది అంటే ఇట్స్ ట్రస్టబుల్. బట్ 20 days old, 30 days old అంటే వీ కాంట్ ట్రస్ట్. కొంచెం ఎవరైనా నమ్మే ముందు లిటిల్ రీసెర్చ్, కొంచెం రీసెర్చ్ చేస్తే బెటర్. ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్ లో ఇంటికి సింగిల్ రాకున్నప్పుడు మనం పక్క వాళ్ళకి ఇచ్చేసి వెళ్తుండే, మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇవ్వని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్ అది. కానీ 2 గల్లీలు దాటిన తర్వాత ఎవరికన్నా ఇచ్చేసి వెళ్తామా మనం? రైట్. ద సేమ్ వే మనం ట్రస్ట్ అనేది ఇంటర్నెట్ లో మేక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే నమ్మాలి, వాళ్ళ అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి, వాళ్ళు పంపే లింక్స్ మాత్రమే మనం క్లిక్ చేయాలి. అట్లా అని చెప్పేసి బ్యాంకింగ్ నిజమైన బ్యాంకర్స్ కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఉండే జనాలు కూడా ఉన్నారు. అవును సార్, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. yes that is happening. అవును, జరుగుతుంది అలా. సార్ నైస్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్ యూ వాంట్ టు టెల్? అంటే నేనంటే నాకు 12 questions అడిగాను, ఇవి కాకుండా ఇంకా మీకు ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ వస్తాయి కదా స్టూడెంట్స్ దగ్గర నుంచి, సో మీరు ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా సార్? స్టూడెంట్స్ కి ఉండే ఒకే ఒక సమస్య ఏంటిది అంటే నేర్చుకోవడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బడ్జెట్ ఇష్యూ ఉంటది, రెండోది వచ్చేసి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంటుంది. ఎక్కడ తీసుకోవాలి ఇన్స్టిట్యూట్, ఏ రకంగా నేను ట్రస్ట్ చేయాలి మిమ్మల్ని అంటే సింపుల్ గా చెప్పేది ఒకటే, ఎవ్రీవేర్ ఒక 5 నుంచి 10 ప్లేసెస్ లో డెమోస్ అటెండ్ అవ్వాలి. ఏ ట్రైనర్, ఏ మెంటర్ యొక్క కాన్ఫిడెన్స్ మీకు బాగా అనిపిస్తుందో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. సో మేము మా ఆర్గనైజేషన్ లోనే జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్పడం లేదు ఇప్పుడు. ఎనీవేర్ యూ టేక్ యువర్ డెసిషన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద గుడ్ థింగ్, బట్ చూస్ వెరీ వెల్ పర్సన్. సో ఇండస్ట్రీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వీఆర్ గుడ్ ఇన్ ద కార్పొరేట్స్, వీఆర్ గుడ్ ఇన్ ద అకాడమియా, వీఆర్ గుడ్ ఇన్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. కాబట్టి మౌత్ పబ్లిసిటీ త్రూ మాత్రమే మా ఆర్గనైజేషన్ వచ్చేసి డెవలప్ అవుతాం. దీని ప్రకారం మనం బడ్జెటరీ ఇష్యూస్ స్టూడెంట్స్ కి ఉంటాయి, అట్లాంటి వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే సమ్ సార్ట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి ఓన్ కంటెంట్ కొంచెం నేర్చుకొని మా దగ్గరకు వస్తే మేము ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, నాకు ఏం రాదు నాకు ఇంటర్న్షిప్ ఇవ్వండి సార్ అంటే మేము ఇవ్వం. నాకు ఆల్రెడీ దీంట్లో నాలెడ్జ్ ఉంది, నేను మీకోసం వర్క్ చేస్తా రోజులో ఒక 3-4 గంటలు, మిగిలిన 2-3 గంటలు మీరు నాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మేము వాళ్ళకి కొంచెం నేర్పిస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ నుంచి కొంచెం మేము వాడుకుంటాం. సింపుల్ గా ఇంటర్న్షిప్ మీనింగ్ ఇది. బట్ ఈ జనరేషన్ లో ఇంటర్న్షిప్ ఏమైందంటే సర్టిఫికేషన్ బేస్డ్ ఇంటర్న్షిప్ అయింది. 20-30 days వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అవుతారు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకొని కాలేజీలో సబ్మిట్ చేసేసుకుంటారు. సో స్టూడెంట్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటిది అంటే డూ రీసెర్చ్, గెయిన్ సమ్ నాలెడ్జ్, గో ఫర్ ద ఇంటర్న్షిప్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ లేదు మాకు కొంచెం బడ్జెట్ ఉంది, మేము
ఈ డొమైన్ లో గట్టిగా సర్వైవ్ అవ్వాలి అనుకుంటున్నామంటే చూస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ దెమ్ గివింగ్ కెరియర్ గైడెన్స్ ఎనీ టైమ్. సో కెరియర్ గైడెన్స్ గత చాలా సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఇచ్చినాం. కమింగ్ డేస్ లో పెయిడ్ సర్వీస్ కూడా పెడదాం అనుకుంటున్నాం, ఎవ్రీ సెషన్ కి ఒక ఛార్జ్ పెట్టి. సో ఎందుకు అంటే మార్కెట్ లో ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే దాని వాల్యూ జనాలకు అర్థం కాదు. Yes, sir. True. I agree with you, సో sir. Yeah. ఇప్పుడు మీరు హాస్పిటల్ కి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఆ డిసీజ్ ఉందా లేదా చెక్ చేయాలంటే మీరు కౌన్సిలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవాలన్నా కూడా కన్సల్టేషన్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తారు. అవును. ద సేమ్ వే మీకు ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ మీ దగ్గర నుంచి ఛార్జ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది, కంప్లీట్ దాని వాల్యూ అనేది తెలుస్తుంది. Yes, sir. సో వీ విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ ద గుడ్ Consultation something. Okay. సో Yes, sir. మీన్ వైల్ బిఫోర్ దట్ అది వచ్చే లోపలనైతే వీఆర్ ఫ్రీలీ అవైలబుల్, వీ కెన్ గివ్ దెమ్, వీ కెన్ క్లారిఫై దెమ్ దేర్ డౌట్స్. అదర్వైజ్ మీ త్రూగా కూడా నేను చెప్పేది ఏంటి అంటే యూ కెన్ టేక్ దర్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ గివ్ మీ ఎనీ టైమ్, యాజ్ వీఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. Yes, sir. సో you can give me their questions anytime. I'll give them Yes, the sir. replies. You can Yes, sir. give back. ఎస్ సార్, వ్యూవర్స్ అందరికి చెప్తాను. నేను ఇంకా మనీష్ సార్ అంటే వీఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. జగిత్యాల్లో ఒకసారి ఒక కాలేజ్ ఈవెంట్ లో ఐ మెట్ మనీష్ సార్ ఫ్రమ్ దాట్ టైమ్. సో చాలా ఇయర్స్ నుంచి వీఆర్ కనెక్టెడ్, వీఆర్ ఇన్ నెట్వర్క్ అని చెప్తాను. అండ్ ఎస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు మాకు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇన్ఫర్మేషన్ మేము సార్ మనీష్ సార్ కి ఫార్వర్డ్ చేస్తాము. సార్ ఈ రోజు అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. యూజర్స్ అంటే మన వ్యూవర్స్ డౌట్సే కాదు, ఈవెన్ నా డౌట్స్ కూడా చాలా క్లారిఫై అయింది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హోప్ నెక్స్ట్ టైం కూడా మనం ఇంకొక సైబర్ సెక్యూరిటీ మీద ఇట్లాంటి సేమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటర్వ్యూ లాగా మనం కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yeah. Thank you, Sushmita ji. Have a good day. You too, sir. Thank you. Bye.